హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. ఇక్కడ వచ్చేసి చోలే ఉడకబెట్టేస్తున్నానండి. 1 డే బిఫోర్ నానబెట్టడం మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి. ఇది చోలే కర్రీ చేస్తున్నాను. దానికోసం చోలే విజిల్ పెట్టేశానండి. ఇక్కడ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి అండి. చోలే కర్రీ ఏం లేదండి, మామూలుగా ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, మనం ఉడికించుకున్న చోలే, తర్వాత ఒక ఆలుగడ్డ వేసానండి. అవి కూడా మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం, ధనియాల పొడి, మళ్ళీ వచ్చేసి ఉప్పు, అంతేనండి. మీ దగ్గర ఉంటే చోలే మసాలా యాడ్ చేయండి. నా దగ్గర అయిపోయిందండి ప్రజెంట్, వెళ్ళి తెచ్చుకోవాలి డీమార్ట్కి. ఇక్కడ ఈ పొడులన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. సారీ అండి, ఇంకా నేను చోలే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చోలే యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి, చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి నానబెట్టుకున్న చోలే నేను మర్చిపోయి మొత్తం వేసేసానండి. ఎందుకంటే కొంచెం నేను లెమన్ రైస్లో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. అందుకే మళ్ళీ గుర్తొచ్చి కొంచెం తీసానండి పక్కకు. పిల్లలు ఈరోజు లంచ్ బాక్స్ కట్టలేదండి, అంటే రైస్ కట్టలేదండి, చపాతీ చోలే కర్రీ కట్టాను. ఇంట్లో వాళ్ళకు లెమన్ రైస్ చేసి ఇచ్చానండి. అందుకే ఇంకా హెవీ అయిపోతుంది, తినలేరని చపాతీ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటానండి. రెగ్యులర్గా రైస్ పెడితే కూడా వాళ్ళకు కొంచెం బోర్ అవుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ఇలాగా స్పెషల్ చేస్తుంటాను. పూరి అన్న, చపాతీ అన్న ఇలాగా మారుస్తుంటాను. చోలే వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టేశానండి. ఎందుకంటే ఆలుగడ్డ ఉడకాలి కదా. తర్వాత ఇక్కడ ఏమంటారు, కొంచెం చోలేని స్మాష్ చేస్తున్నానండి, కొంచెం థిక్నెస్ కోసం. అప్పుడు చాలా బాగుంటుందండి. ఇలాగా చేసి చూడండి మీరు కూడా. కొన్ని చోలే కొంతమంది మిక్సీ కూడా వేస్తారండి సగం. నేను దీంట్లోనే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే స్మాష్ చేస్తున్నాను. అంతేనండి, చోలే కర్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి చోలే కర్రీ కొన్ని స్మాష్ చేశాను కదండి. పూరి కాంబినేషన్ అయినా చపాతీ కాంబినేషన్ అయినా బాగుంటుంది కదా. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెడితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నానండి. తాల్చడం మీకు చూపించలేదు, మార్నింగ్ కదండి, అస్సలు టైం కుదరదండి. ఎంత ఫాస్ట్గా చేసినా
మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అనేసి మీకు వీడియో తీయలేదండి తాల్చడం. మళ్ళీ వీడియో తీయాలంటే కూడా కొంచెం ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి, మీకు చూపించాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి. చపాతీలు కూడా కాల్చడం అయిపోయిందండి. ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అంటే ఇంట్లో తినేసి వెళ్తా అన్నారండి. దానికోసం నేను ఇప్పటిదాకా చోలే పక్కన పెట్టుకున్నాను కదండి, దాంతో రైస్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి ఫ్రై అయిన తర్వాత పసుపు, నేను పక్కన పెట్టుకున్నాను కదండి చోలే, అది కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కారం, అంతేనండి. తర్వాత దాంట్లో ఉడికించుకున్న రైస్ అండి. మీకు నచ్చితే దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, నేను వేయడం మర్చిపోయానండి, మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గరం మసాలా వచ్చేసి. అంతేనండి. ఇది పిల్లలు ఇప్పుడు తినేస్తా అన్నారండి, అందుకే లంచ్ బాక్స్కి రైస్ కట్టలేదు, చపాతీ కట్టాను. తర్వాత షార్ట్ బ్రేక్కి కుకుంబర్ కట్టాను, పిల్లలకి ఇచ్చేసానండి. తర్వాత వాళ్ళ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి షార్ట్ బ్రేక్కి నేను కుకుంబర్ కట్టాను, లాంగ్ బ్రేక్కి చపాతీ కట్టాను, చోలే కర్రీ చపాతీ. ఇక్కడ టిఫిన్ బాక్స్ కూడా ప్యాక్ చేయడం అయిపోయిందండి. ఇద్దరికి 2 చపాతీలు అయితే సరిపోతుందండి. ఈ టిఫిన్ బాక్స్లు చాలా బాగున్నాయండి, క్వాలిటీ పరంగా అయినా మనకి ఇలా సపరేట్గా ప్యాక్ చేయడం చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ స్టీల్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుందండి. పిల్లలకు కూడా మంచిగా సరిపోయిందండి. టిఫిన్ బాక్స్ కూడా ప్యాక్ అయిపోయింది, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసారు, ఇక స్కూల్కి బయలుదేరుతున్నారండి. వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉండేనండి ఆ రోజు. ఇది వచ్చేసి మా వారికి కూడా చేసి ఇచ్చానండి బ్రేక్ఫాస్ట్. తర్వాత మా వారు కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి. నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి, బట్టలు పిండేశాను, మళ్ళా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా వారు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారండి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, చూపించాను కదా మీకు. మార్నింగ్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి వంట చేయాలండి. నిన్నటిది కొంచెం లెఫ్ట్ ఓవర్ సాంబార్ ఉందండి, ఇప్పుడు ఏదైనా కర్రీ చేయాలి. రాత్రి వరకు నైట్ వరకు చూస్తుండండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్ టూరు చేయాలనుకుంటున్నాను అని అన్నాను కదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పమన్నాను కదా. ఒకరిద్దరు పెట్టారండి ఫ్రిడ్జ్ టూరు, చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ఒక 2-3 డేస్లో ఖచ్చితంగా చేస్తాను ఫ్రిడ్జ్ టూరు, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, ఓకేనా. దీపం కూడా వెలిగించేసానండి. ఇప్పుడు వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నానండి. కొంచెం కొన్ని గిన్నెలు ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, కొన్ని ప్లేట్స్ అలా ఉన్నాయి. వంట అయిపోయిన తర్వాత ఒకటేసారి కడిగేస్తాను. నిన్న కొంచెం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి, ఈ కార్నర్ అంతా క్లీన్ చేశాను. నేను ఒకటేసారి పెట్టుకోనండి క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి. నేను క్లీనింగ్ సెక్షన్ వచ్చేసి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయనండి, టైం దొరికినప్పల్లా ఏదైనా ఒక కార్నర్ క్లీన్ చేస్తూ ఉంటాను. అలాగా నేను ఒక కార్నర్ టైం దొరికిందని క్లీన్ చేశానండి, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతాం పదండి, వంట చేస్తాను, చూస్తుండండి. ఇక్కడ స్టార్ట్ చేశానండి లంచ్ ప్రిపేర్ చేయడం. ఫస్ట్ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తే అన్నం ఉడుకుతూ ఉందండి, అన్నం ఉడుకుతూ ఉంటుంది కర్రీ చేసేలోపు. ఇక్కడ వచ్చేసి నేను మెంతి కూర బీరకాయ కర్రీ చేస్తున్నానండి. మా అమ్మ చాలా బాగా చేస్తుండేనండి నా చిన్న ఉన్నప్పుడు. చాలా ఇష్టమైన కర్రీస్లో ఇది ఒకటండి. ఇక్కడ ఫస్ట్ మెంతి కూర
కత్తెరతోని కట్ చేస్తున్నానండి. చాకుతోని కన్నా నేను కత్తెరతోని కట్ చేస్తానండి. మెంతి కూర ఒకటి, కొత్తిమీర, కరివేపాకు కత్తెరతోనే కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి చాకు కన్నా. ఆకుకూరలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారండి ఆకుకూరలు. కొంచెం ఓపిక తెచ్చుకొని వండితే ఇంట్లో అందరూ తింటారండి. మా పిల్లలు కూడా తింటారు. ఎవరైతే పిల్లలు తినరో వాళ్ళకు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలకు తినిపించడానికి ట్రై చేయండి. ఆకుకూరలు చాలా మంచివి హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు తినడం. వాళ్ళకు చిన్నగా ఉన్నప్పటి నుంచే అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు ఈజీగా తింటారండి. ఇక్కడ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పొద్దున చోలే కర్రీ చేశాను కదండి, ఆ చోలే తీసేసి దాంట్లోనే కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు వేసానండి, పెద్ద టమాటాలు. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా టమాటా సాఫ్ట్ అయిపోవాలండి, అంతవరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. బాగుంటుందండి మెంతి కూర, బీరకాయ, టమాటా కర్రీ. జొన్న రొట్టెలకైతే సూపర్ ఉంటుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి ముంగట ఒక ఆంటీ ఉండేదండి. ఆ ఆంటీ జొన్న రొట్టె చేసినప్పల్లా నాకు కూడా ఒకటి తెచ్చిచ్చేది. నేను ఈ కర్రీ పెట్టుకొని తినేదానండి. చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు జొన్న రొట్టె అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఏమంటారు, టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న మెంతి కూర, బీరకాయ మంచి కలిపేసుకున్న తర్వాత దీంట్లో కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అంతేనండి. ఇలాగ వండితేనే సింపుల్గా దీని టేస్ట్ అనేది తెలుస్తుందండి. మెయిన్ థింగ్ మెంతి కూర ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, బీరకాయకి మంచిగా పడుతుంది. ఇంకా వేరే ఏ మసాలా వేసినా అంత సెట్ కావు ఈ కర్రీలో. తర్వాత కొంచెం సేపు అలా మగ్గించుకొని ఆయిల్లో ఇప్పుడు దీంట్లో కొద్దిగా అన్ని వాటర్ పోసుకొని విజిల్ పెట్టేస్తానండి. ఇది కడాయిలో కూడా చేసుకోవచ్చండి, కడాయిలో కూడా ఈజీగానే అవుతుంది. నేను కుక్కర్ మార్నింగ్ చేశాను కదండి, దాంట్లోనే చేసేసినానండి. ఒక 2 విజిల్స్ పెట్టానండి నేను. బీరకాయ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కదా. నేను ఇలాగే చేస్తానండి సింపుల్గా. ఇంకా దీంట్లో ఏం యాడ్ చేయను మసాలాలు, అంతేనండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి మెంతి కూర, బీరకాయ, టమాటా కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అంతేనండి, వంట కూడా అయిపోయింది. సింక్లో గిన్నెలు కూడా కడిగేశాను. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. ఇంకా నేను తర్వాత కంటిన్యూ చేయలేదండి. పిల్లలు మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్ చేసినాక పిల్లలకు కొంచెం హోంవర్క్స్ ఎక్కువ ఉండేనండి. ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అండి, నానబెట్టేశాను, రుబ్బాలి. పిల్లలకు ఎక్కువ చదివించడము, హోంవర్క్స్ చేయించడము చాలా ఉండేనండి. అందుకే నేను నైట్ వరకు కంటిన్యూ చేయలేకపోయాను. మధ్యాహ్నం వరకే కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంతవరకు నచ్చింది అనుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయిపోయిందండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్. సింక్లో కూడా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేశాను. వంట కూడా అయిపోయిందండి. బీరకాయ మెంతి కూర కర్రీ చేశానండి. అంతేనండి. పిల్లలు స్కూల్కి వచ్చాక లంచ్ చేస్తానండి. తర్వాత సాయంత్రం నుంచి కంటిన్యూ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. పిల్లలు రానికి ఇంకొక 15 మినిట్స్ ఉందండి. పిల్లలు రాగానే లంచ్ చేసేస్తాము. ఓకే, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్.